తరచూ పేపర్ లీకేజ్లు అలాగే అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నీట్ జేఈఈలో ఇంటర్ మార్కులకు 50% వెయిటేజ్ ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. బోర్డు పరీక్షల మార్కులకు ప్రాధాన్యం ఇవ్వడం అలాగే కోచింగ్ సెంటర్లపై ఆధారపడడాన్ని తగ్గించేలా ఈ చర్యలు తీసుకుంటూ ఉన్నారట సార్. ఏంటి సార్ అంటే 50% వెయిటేజ్ నీట్ అంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇదివరకు నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు కూడా 25% రేషియో ఇచ్చినప్పుడు అన్నాను. సైంటిఫిక్గా చూసినప్పుడు కరెక్ట్. ఎందుకంటే 2 ఏళ్ళు చదివిన చదువు కన్నా 3 గంటల ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఒక వ్యక్తి తెలివితేటలు డిసైడ్ చేస్తుంది. ఎప్పుడు కూడా కంటిన్యూస్ అండ్ క్యూములేటివ్ టెస్టింగ్ ఈజ్ ఎ మోర్ సైంటిఫిక్ టెస్టింగ్ దెన్ ఇన్స్టాంటేనియస్ టెస్టింగ్. అందువల్ల శాస్త్రీయంగా చూసినప్పుడు అకాడమిక్ పర్ఫార్మెన్స్కి సంబంధం లేకుండా కేవలం ఎంట్రన్స్తోనే సెలెక్షన్ చేయడం అనేది అన్సైంటిఫిక్. దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. అందులో ఏమవుతుందంటే ఇది ఒక స్కిల్ అయిపోయింది. మీరు గేమింగ్ అంటారే, ఇప్పుడు గేమింగ్లో దిక్కు మన ఫామ్ విలి ఇలాంటి గేమ్స్ ఆడుతుంటారు. సో గేమింగ్లో ఉండేది అంటే స్కిల్ ఉండాలి. స్కిల్ బేస్డ్ గేమింగ్ ఉంటుంది, లక్ బేస్డ్ గేమింగ్ ఉంటుంది. లక్ బేస్డ్ గేమింగ్ను పక్క పెడదాం, అది ఇల్లీగల్ కూడా. స్కిల్ బేస్డ్ గేమింగ్ కూడా ఉంటుంది. స్కిల్ బేస్డ్ గేమింగ్లో ఏంటంటే నీ నైపుణ్యమే ఆధారం అవుతుంది. సో అందువల్ల ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లకు కూడా ఫిల్టరేషన్గా మారిపోయింది. They don't test who is intelligent. They test who should be excluded. It is a test of exclusion తప్ప టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఐడెంటిఫికేషన్ కాదు. అందువల్ల ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దానికి ఆల్గరిజం లాగా దాని మోడస్ ఆపరెండి ఉంటుంది. అది పట్టుకొని కొన్ని కోచింగ్ సెంటర్లు ట్రైన్ చేస్తూ లక్షల సంఖ్యలో విద్యార్థులు ట్రైన్ చేస్తూ వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. సో వీరి వ్యాపారానికి ఉన్న ఫార్ములా ఏంటంటే ఆ 3 గంటల ఎంట్రన్స్ టెస్ట్కు ఉండేటువంటి ఒక లాజిక్ను వీళ్ళు పట్టుకున్నారు. సో ఒక్కసారి కనుక ఆ ఎంట్రన్స్ టెస్ట్కి 50% మార్కులు పోతే ఆ లాజికే పోతుంది. అందువల్ల ఇప్పుడు మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్తో అడ్వాంటేజ్ ఏంటంటే కోచింగ్ తీసుకున్న బిడ్డ కోచింగ్ అవకాశాలనే బిడ్డ కోటాలోనో హైదరాబాద్లోనో గుంటూరులోనో విజయవాడలోనో కోచింగ్ తీసుకున్న బిడ్డ ఓ పార్వతీపురంలోనో ఓ పాతపట్నంలోనో ఓ ఉట్నూరులోనో కోచింగ్ అవకాశం లేని బిడ్డ, ఈ ఇద్దరి మధ్య సమానమైన పరీక్షకు అవకాశమే లేని స్థితిని తీసుకొచ్చారు. అఫ్కోర్స్ ఇంటర్ మార్కులు పడితే అది పూర్తిగా పోతుందా? పోదు, కానీ సమస్య కాస్త తగ్గుతుంది. అందువల్ల సైంటిఫిక్గా చూసినప్పుడు ఇంటర్ మార్కులు యాడ్ చేయడం కరెక్ట్. కానీ సమస్య ఏంటి? మన దేశంలో ఇప్పుడు రోజు మీరు పండ్లు తింటే మంచిది, ఇది సైన్స్. కానీ మీరు ద్రాక్ష పళ్ళను తినండి, మీకు తెల్లర వరకు స్టమక్ ప్రాబ్లం రాకపోతే చూడండి. ఎందుకు? ఆ ద్రాక్ష పళ్ళ మీద ఇట్లా పురుగు మందు పేరుకొని ఉంటుంది. అందుకే ఏమంటున్నారు, మీరు వేడి నీళ్ళలో వేసి కడిగి నానా కష్టాలు పడాలంటున్నారు. సో పళ్ళు తినడం ఆరోగ్యానికి మంచిదే, కానీ మనకు దొరికే పళ్ళు నాణ్యత లేనప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు కూడా దారితీస్తున్నాయి. అందువల్ల ఇవాళ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ యూనిఫామ్గా జరుగుతున్నాయా? ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షల ఎవాల్యుయేషన్ కరెక్ట్గా జరుగుతున్నాయా? ఇవాళ మనం చూస్తున్నాం కదా ఎట్లా మార్కులు వేస్తున్నారో. అసలు ఇవాళ పర్మనెంట్ ఫ్యాకల్టీ లేని పరిస్థితి, అకౌంటబిలిటీ లేదు ఎగ్జామినేషన్ సిస్టంలో. నువ్వు రాసే పరీక్షకు వచ్చే మార్కులకు సంబంధం లేని పరిస్థితి. ఇప్పుడు మీకు చాలా చోట్ల దేశం మొత్తం మీద ఎన్నో చోట్ల ఎగ్జామ్ జరుగుతాయి, కాపీ కొట్టడం జరుగుతుంది. నువ్వెవరు వాటిని ఒక్క నీట్ ఎగ్జామ్ 3 గంటల టెస్ట్ నేను కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయలేకపోతున్నావు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయగలవా? మీకు స్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ చేయగలవా? అప్పుడు మీరు ప్రాక్టికల్ మార్క్స్లు ఉంటాయి. ప్రాక్టికల్ మార్క్స్లు అయితే ఏమున్నాయి? కార్పొరేట్ కాలేజీలు ఫుల్గా వేసుకుంటాయి, ఎన్నడూ పోకపోయినా కూడా. ఇంటర్నల్ మార్కులు ఉంటాయి, ఇంటర్నల్ మార్కులు ఫుల్గా వేసుకుంటారు. అందువల్ల ద వెరీ లెజిటిమసీ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ప్రశ్నార్థకమైనప్పుడు అది కలపడం వల్ల వచ్చేటువంటి నష్టం మీకు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది. నిజంగానే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చాలా యూనిఫామ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మెయింటైన్ అయ్యి చాలా పద్ధతి ప్రకారం ఆ పరీక్షల నిర్వహణ కనుక జరిగితే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ మార్కులు కలపడం శాస్త్రీయమవుతుంది. అలా జరగనప్పుడు ది క్యూర్ విల్ బి వర్స్ దెన్ ద డిసీజ్. చికిత్స రోగం కన్నా ప్రమాదకరంగా మారుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.